జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. నేను చేస్తున్న వీడియోలను ఎంతగానో అభిమానిస్తున్న మీ ఆదరణకు ధన్యవాదాలు. ఈరోజు తన శవాన్ని తానే భక్షించిన మహారాజు కథను చెప్పుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రీరాముడు ఒక సందర్భంలో అరణ్యంలో నివసిస్తున్న అగస్త్య మహర్షిని దర్శించాలి అని అనుకున్నాడు. అదే సమయంలో దేవతలు కూడా అగస్త్యుడిని చూసేందుకు ఆయన ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. వారు శ్రీరాముడిని కూడా తమతో పాటుగా రమ్మని ఆహ్వానించారు. సరేనంటూ శ్రీరాముడు తన పుష్పక విమానంలో బయలుదేరి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అలా తన ఆశ్రమానికి వచ్చిన దేవతలను శ్రీరాముణ్ణి చూసి అగస్త్య మహర్షి ఎంతగానో సంతోషించాడు. దేవతలు తిరిగి వెళ్ళిపోయాక శ్రీరాముడు అగస్త్య మహర్షిని కలిశాడు. శ్రీరాముడి యొక్క గొప్పదనాన్ని అగస్త్య మహర్షి అనేక విధాలుగా ప్రశంసించాడు. తర్వాత తన దగ్గర ఉన్న ఒక దివ్యాభరణాన్ని శ్రీరాముడికి అందించాడు. రాముణ్ణి ఉద్దేశించి, శ్రీరామచంద్ర, విశ్వకర్మ తయారు చేసిన ఈ దివ్యాభరణం గొప్ప కాంతుల్ని వెదజల్లుతున్నది. నా తృప్తి కోసం దీన్ని నువ్వు స్వీకరించాలి అంటూ రాముడికి ఆ ఆభరణాన్ని అలా అందివ్వబోయాడు. కానీ శ్రీరాముడు ఆ దివ్యాభరణాన్ని తీసుకోకుండా, ఓ మహర్షి, పూజ్యులైన సత్పురుషులు మహర్షులు దానం తీసుకోవడానికి అర్హులు. అదీగాక నేను పాలన చేస్తున్న ప్రభువును. పూజ్యులైన మీకు నేనే ఏదైనా దానం ఇవ్వవలసి ఉంది. అంతేగాని మీరిచ్చే ఈ దివ్యాభరణాన్ని స్వీకరించడం ఆమోదయోగ్యం కాదు అంటూ ఆభరణాన్ని తీసుకోవడానికి తిరస్కరించాడు. అగస్త్య మహర్షి ప్రజలను పరిపాలించే మహారాజులో అష్టదిక్పాలకుల అంశ ఉంటుంది కాబట్టి నేనిచ్చే ఈ దానం వారికే చెందుతుందని, ఈ మణి నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉంటేనే మేలు జరుగుతుందని ధర్మవచనాలు చెప్పాడు. అగస్త్యుడి మాటలను విని సంతోషించిన శ్రీరాముడు ఆ దివ్యమణిని తీసుకుంటాడు. అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ మణి ఏ విధంగా మీ దగ్గరకు వచ్చిందో తెలియజేయమని శ్రీరాముడు కుతూహలంతో అగస్త్య మహర్షిని అడుగుతాడు. అప్పుడు ఆయన శ్రీరాముడికి మునుపటి మహాయుగమునందలి త్రేతాయుగంలో జరిగిన వృత్తాంతాన్ని ఇది అంటూ ఈ విధంగా తెలియజేస్తాడు. ఓ శ్రీరామచంద్ర, చాలా సంవత్సరాలకు పూర్వం తపస్సు చేసుకోవాలనే కోరికతో నేనొక విశాలమైన అరణ్యంలోకి ప్రవేశించాను. ఎత్తైన పచ్చని చెట్లతో ఎంతో విస్తారమైన ఆ అరణ్యం తపస్సు ఆచరించడానికి సరైన ప్రదేశంగా నాకు అనిపించింది. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ నాకు ఒక మహర్షి ఆశ్రమం కనిపించింది. నిర్జనమైన ఈ అడవిలో ఆశ్రమం ఎవరు నిర్మించుకున్నారా అని ఆలోచిస్తూ ఉండగా సమీపంలోనే నాకొక గొప్ప సరస్సు, దాని ఒడ్డున ఒక యువకుడి మృతదేహం కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ శవం కుళ్ళిన స్థితిలో లేక ఇంకా జీవంతో ఉన్నట్లే కనిపించింది. ఆ శవం గురించి నేనలా ఆలోచిస్తూ ఉండగా ఆకాశంలో నుండి పుష్పక విమానం లాంటి గొప్ప విమానం రావడం నాకు కనిపించింది. అందులో మంగళ వాయిద్యాలతో కొంతమంది అప్సరసలు సంగీతాన్ని వినిపిస్తూ ఉండగా అనేక రత్నాభరణాలు ధరించిన ఒక దివ్య పురుషుడు విలాసంగా సుఖాలను అనుభవిస్తూ కనిపించాడు. కొంతసేపటి తరువాత ఆ విమానం నేను ఉన్నవైపుగా వచ్చి సరస్సు సమీపంలో ఆగింది. ఏం జరుగుతుందో చూద్దామని నేను పక్కన ఉండి చూస్తూ ఉండగానే ఆ పురుషుడు విమానం దిగి సరస్సులో స్నానమాచరించాడు.
ఆ తరువాత సరాసరి శవం దగ్గరికి వెళ్ళి దాన్ని భక్షించడం మొదలుపెట్టాడు. కండ కలిగిన ఆ శవం మాంసాన్ని కడుపారా తిన్న ఆ దివ్య పురుషుడు ఆకలి తీరిన తర్వాత చేతులను ముఖాన్ని శుభ్రం చేసుకొని తిరిగి తన విమానంలో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నేను అతన్ని సమీపించి, అయ్యా, దేవతా స్వరూపులైన మీరెవరు? శవాన్ని భక్షించడం అనే ఈ కార్యం ఎవరూ ఇష్టపడరు కదా, మీరెందుకు ఇలాంటి పని చేశారు అని నేను అతన్ని అడిగాను. అందుకు ఆ యువకుడు నాకు నమస్కరించి తన కథను ఈ విధంగా వినిపించాడు. ఓ మహర్షి, పూర్వం విదర్భ దేశాన్ని సుదేవ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నా తండ్రి. నా పేరు శ్వేతుడు. నా తమ్ముడు సురధుడు. మా నాన్నగారు మరణించిన తరువాత నేను విదర్భకు మహారాజునయ్యాను. ప్రజలను ధర్మబద్ధంగా చాలా సంవత్సరాలు పరిపాలించాను. కొన్నాళ్ళకి జ్యోతిష్యుల ద్వారా అతి త్వరలోనే నా ఆయుర్దాయం ముగియనున్నట్లు నాకు తెలిసింది. దాంతో నేను నా చివరి రోజులను ప్రశాంతంగా తపస్సును ఆచరిస్తూ గడపాలి అని నిశ్చయించుకున్నాను. అందుకని విశాలమైన ఈ అరణ్యంలోనికి వచ్చి అందమైన ఈ సరోవరం సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నాను. ఆయుష్ పూర్తయ్యేంత వరకు తపస్సును చేశాను. మరణ సమయం ఆసన్నమైనప్పుడు దేహాన్ని విడిచి నా సూక్ష్మ శరీరం బ్రహ్మలోకాన్ని చేరుకుంది. అయితే ఓ మహర్షి, బ్రహ్మలోకాన్ని చేరినా కూడా నా సూక్ష్మదేహాన్ని ఆకలి, దప్పిగా ఎంతగానో బాధించడం మొదలుపెట్టాయి. మరణానంతరం ఆత్మకు ఆకలి, దప్పులు ఉండవని పెద్దలు చెప్పిన విషయం గుర్తొచ్చి ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను. ఆయనకు నా సమస్యను వివరించి, ఓ బ్రహ్మదేవ, మరణానంతరం కూడా నా దేహానికి ఆకలి, దప్పిక బాధిస్తున్నాయి. ఎందుకు? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియజేయమని ప్రశ్నించాను. అందుకు బ్రహ్మదేవుడు, ఓ శ్వేత మహారాజా, నీవు తపస్సును ఆచరించే రోజులలో నీ మనస్సును పూర్తిగా తపస్సుపై లగ్నం చేయక శరీర పోషణ అనగా ఆకలి, దప్పికలను తీర్చుకునట గురించి నిరంతరం ఆలోచన చేస్తూ ఉండేవాడివి. అంతేకాక భిక్షాటన చేస్తూ నీ దగ్గరకు వచ్చిన వృద్ధ సన్యాసులకు ఏనాడు అన్నదానం చేయలేదు. దాన ధర్మాల పట్ల ఆసక్తి చూపించని నువ్వు జంతువుల్ని వేటాడి నీ శరీరాన్ని పోషించుకుంటూ ఉండేవాడివి. అందుచేత నీ యొక్క శరీరం బలిష్టంగా తయారైంది. వేరే ఎవరికి ఎటువంటి దానం చేయక నీ శరీర సుఖాలను మాత్రమే చూసుకున్నందున ప్రస్తుతం నీ ఆకలి తీర్చగల పదార్థం నీ శరీరం మాత్రమే. కాబట్టి ఓ శ్వేత మహారాజా, ఇక మీదట నీవు నీ శరీరాన్ని మాత్రమే భక్షించాలి. నువ్వు ఎన్నిసార్లు భక్షించినా నీ దేహం తిరిగి మామూలు స్థితికి వస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు నేను ఆయనతో, ఓ విధాత, ఎంతో కఠినమైన ఈ శవభక్షణ ఎప్పటి వరకు చేయాల్సి ఉంటుంది? దీని నుంచి నాకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది అని బాధతో అడుగగా బ్రహ్మదేవుడు, ఓ మహారాజా, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు అగస్త్య మహర్షి నువ్వు చేస్తున్న ఈ శవభక్షణ చూసి దీని గురించి నిన్ను ప్రశ్నిస్తాడు. అప్పుడు జరిగిన విషయం అతడికి నువ్వు తెలియజేయడంతో నీకు ఈ దుష్కరమైన కార్యం నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అందుచేత ఓ మహర్షి, చాలా సంవత్సరాలుగా నేను ఈ శవాన్ని భక్షిస్తూనే ఉన్నాను. నేటి వరకు ఎవ్వరూ నన్ను ప్రశ్నించలేదు. ఈరోజు మీరు ఈ కార్యం గురించి అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అగస్త్య మహర్షిగా భావిస్తున్నాను. దయచేసి నన్ను శవభక్షణ నుండి విముక్తిని చేయండి అంటూ నాకు నమస్కరించి ఈ దివ్యమణిని నా చేతిలో ఉంచాడు. దీనిని నేను స్వీకరించడంతోనే
సరస్సు ఒడ్డున ఉన్న శవం మాయమయ్యింది. ఆ దివ్య పురుషుడు మరలా నాకొక్క మారు నమస్కరించి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అని అగస్త్య మహర్షి శ్రీరాముడికి కథ చెప్పడం ముగించాడు. అందుచేత జీవితంలో మనం ఎన్ని దానాలు చేసినా అన్నదానం చేయకపోతే అది ఒక లోపమే కాగలదు. అన్ని దానాలలో అన్నదానం శ్రేష్టము అని పెద్దలు అంటారు. కాబట్టి ఆకలి అంటూ వచ్చే వారికి అన్నదానం చేద్దాం. ఒక్క నిమిషం అండి, ఇంకా వీడియో పూర్తి కాలేదు. రామాయణ కాలం, మహాభారత కాలం అనేసరికి చాలామందికి అనేక సందేహాలు వస్తాయి. ప్రస్తుత కథనే తీసుకుంటే తన శవాన్ని తానే భక్షించడం ఏమిటి, విడ్డూరం కాకపోతే అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయితే అదంతా దేవుడి పట్ల మనకున్న భక్తి, ఆ భగవంతుడి గురించి మనకు తెలియజేస్తున్న రామాయణ మహాభారత పురాణాల పట్ల మనకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసం గురించి ఒక చిన్న కథ చెప్పి ఈ వీడియో ముగిస్తాను. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతడిని సంహరించాడు. యుద్ధం ముగిసింది. ఆ రాత్రి రామలక్ష్మణులు వానర సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు. అర్ధరాత్రి రాముడు నిద్రలేచి ఒంటరిగా సముద్రం దగ్గరికి వెళుతున్నాడు. ఎందుకో అదే సమయానికి హనుమంతుడికి కూడా మెలకు వచ్చింది. ఒంటరిగా సముద్ర తీరానికి వెళుతున్న శ్రీరాముణ్ణి ఆంజనేయుడు అనుసరించాడు. అలా సముద్రం ఒడ్డుకు వెళ్ళిన శ్రీరాముడు సమీపంలో ఉన్న రాళ్లలో నుంచి ఒక్కొక్క రాయిని తీసుకొని సముద్రం నీటిలో వేస్తూ ఉన్నాడు. ప్రతి రాయి మునిగిపోతూ ఉంది. రాముడు రాళ్లను సముద్రంలో వేయడం గమనించాడు హనుమంతుడు. కొంత సమయం గడిచిన తర్వాత రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి, మహాప్రభు, ఎందుకిలా రాళ్లను నీళ్ళలో వేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. అందుకు శ్రీరాముడు, హనుమా, మీరందరూ నాకు అబద్ధం చెప్పారు అన్నాడు. ఆంజనేయుడు, అదేమిటి స్వామి, మేము మీకు అబద్ధం చెప్పామా? ఏమిటి స్వామి అని ఆశ్చర్యంతో అడిగాడు. అందుకు ఆ మహాప్రభు, వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్లను కడలిలో వేశాము అని, అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయి అని మీరు చెప్పారు, నిజమే కదా అన్నాడు. అవును స్వామి అన్నాడు హనుమ. నా పేరు జపించి వేసిన రాళ్లే నీటిలో తేలడం నిజమైతే ఇప్పుడు నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు? మునగడానికి కారణమేమిటి? మీరు చెప్పిన మాట అబద్ధం కాదా అని అడిగాడు శ్రీరాముడు. అందుకు హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకొని ఇలా అన్నాడు, రామచంద్ర ప్రభు, మేము మిమ్మల్ని, మీ శక్తిని నమ్మాము. మీ మీద నమ్మకంతో రాళ్లను సముద్రంలోకి వేశాము. మా నమ్మకం వలన అవి తేలాయి. మీకు మా మాటల మీద ఎక్కడో అనుమానం ఉంది, అందుకనే రాళ్ళు తేలలేదు శ్రీరామచంద్ర ప్రభు అన్నాడు ఆంజనేయుడు. ఈ కథ పుక్కిట పురాణం, అంటే కాల్పనిక కథే అయి ఉండొచ్చు. ఎందుకంటే శ్రీరాముడు వానరులను ఎంతగానో నమ్మాడు. అయినప్పటికీ ఈ కథ ద్వారా విశ్వాసం అంటే నమ్మకం యొక్క శక్తి ఎంతో మనకు అర్థమవుతుంది. దేన్నైనా పూర్తిగా విశ్వాసం అంటే నమ్మకంతో చేయాలి. ఇదండి కథ. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు అందించే ప్రోత్సాహం మరెన్నో మంచి విషయాలను, గొప్ప పురాణ గాథలను మీ ముందుకు తీసుకురావడానికి తోడ్పడుతుంది. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.